హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ శనగపప్పు కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్తో శనగపప్పును అయితే వేసి నీళ్లు పోసి ఒక గంట సేపు శనగపప్పుని నానబెట్టుకోవాలి. తర్వాత బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ నేను 250 గ్రాముల వరకు బీరకాయలను అయితే తీసుకున్నానండి. నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక గంట సేపటి తర్వాత చూడండి, మన శనగపప్పు అయితే నానిపోయింది. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను వేసి పప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీద కడాయిని పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ ఆవాలు అలాగే 1/2 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గంట సేపు నానబెట్టి పెట్టుకున్న శనగపప్పును వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి బీరకాయ ముక్కల్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 4 నిమిషాలు బీరకాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బీరకాయ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మూత పెట్టేసి కర్రీని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ మనకి శనగపప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇక మొత్తం అంతా బాగా కలుపుకొని రుచి చూసి సర్వ్ చేసుకొని దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇక మన సూపర్ టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెండిటి కాంబినేషన్లో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఇలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe Siri from Rayasingh YouTube channel. Please subscribe చేసుకోండి.